మా పిల్ల బంగారం సార్. లేడి పిల్లలు ఆడుతూ పాడుతూ తిరిగేది. ఆ అమ్మాయి వచ్చేటండి సార్. తనిక్కడ ఎలా ఉండేది? చాలా మంచిదండి. ఎప్పుడు మాతో సరదాగా ఉండేది. సావిత్రి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంది. ఒక లవర్ ఉన్నాడు. మరి ఆ లవర్ ఏమయ్యాడు? అన్నీ చెప్పావు. నీ లవ్ గురించి, నీ లవర్ గురించి తప్ప. నో ప్రాబ్లం. క్లూ దొరికిందిగా. ఎవ్రీథింగ్ త్వరలోనే బయటికి వస్తాయి. ఇంతకీ మీరెవరండి? నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళి అయితే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్నే చేసుకుంటాను. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే ఇలాగే జరుగుతుంది. ఒకసారి తన గురించి ఆలోచించే చావు దాకా వెళ్ళొచ్చావు. అయినా నీకు అర్థం కావట్లేదా చంద్ర? అప్పుడు నా ఆలోచనలో స్వార్థం ఉంది. అయినా బతికాను అంటే అది నా సావిత్రిని ప్రేమించిన పుణ్యం. పాప పుణ్యాల గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వెలా అయిపోతున్నావో నీకు అర్థమవుతుందా? నేను ఏమైనా పర్వాలేదు. సావిత్రి బాగుండాలి. కానీ బాలేదే. పెళ్లి చేసుకుంది. హాయిగా తన పాటికి తను ఉందనుకుంటే ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చుంది. తన గురించి ఆలోచించడం మానేస్తేనే నువ్వు బాగుంటావు. నా సంతోషం సావిత్రి, నా బాధ సావిత్రి, నా ప్రాణం సావిత్రి. తన గురించి ఆలోచించలేదు అంటే ఆ రోజు నేను లేనట్టే. ఆ రోజే చెప్పాను, మర్రి చెట్టు నీడనైనా మొక్క మొలుస్తుందేమో గాని ఆడదాని నీడ సోకి బాగుపడిన మగవాడే ఉండడు. సావిత్రి గురించి ఎక్కువ మాట్లాడొద్దని నేను ఆ రోజే చెప్పాను. వీలైతే ఏం చేస్తే సావిత్రిని బయటకు తీసుకురావచ్చో చెప్పు. అలాంటి ప్రయత్నాలు చేస్తే
మనం లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంది. అది గుర్తుంచుకో. ఎందుకు నీకు నా బాధ అర్థం కావట్లేదు? నేనేమైపోతానన్న బాధ కానీ భయం కానీ నాకు లేదు. నా బాధంతా ఒక్కటే. సావిత్రి బాగుండాలి. నా సావిత్రి సంతోషంగా ఉండాలి. మనం బాగుండాలి అంటే ఒకరు కష్టపడాలి. ఒకరు బాగుండాలి అనుకుంటే మనం బాధపడాలి. నువ్వు దారి తప్పి రెండో దారిలో వెళ్తున్నావు చంద్ర. అది ఎప్పటికైనా మనల్ని కష్టాల పాలు చేస్తుంది. పర్వాలేదు. నా సావిత్రి సుఖంగా ఉంటుందిగా. నాకు కావాల్సింది అదే. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఎనీ అప్డేట్స్? సావిత్రి ఫోన్ కాల్ డేటా తీసుకొచ్చాను సార్. గుడ్. సమ్ టైమ్స్ నువ్వు చాలా షార్ప్గా కనిపిస్తావు. ఈ నంబర్ మార్క్ చేసావేంటి? అది లవర్ నెంబర్ సార్. ఎవరు లవర్? నా లవరా నీ లవరా? సార్ ఇప్పుడే కదా రాజు అప్రిషియేట్ చేసింది. సావిత్రి లవర్ని లవర్ అని చెప్తున్నాను. తప్పే ఉంది సార్. బంధాలతో బంధుత్వాలతో పెంచుకోవడానికి ఇది మన పర్సనల్ విషయం కాదు. ఓ కేసుకు సంబంధించి మాట్లాడేప్పుడు ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే వాడాలి. గాట్ ఇట్? ఎస్ సార్. ఇప్పుడు చెప్పు, ఎవరిదా నెంబర్? చంద్రశేఖర్ సార్. రాజు. ఎస్ సార్. కమ్. సావిత్రి చంద్రశేఖర్కి టచ్లో ఉందన్నమాట. అవుట్ ఆఫ్ ఫ్రేమ్లో ఉండి కథంతా ఇతనే నడిపించే అవకాశం చాలా ఉంది. సో మన డౌట్ కరెక్ట్ అన్నమాట. ఈ యాంగిల్లో కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. డూ యూ గాట్ ఇట్? ఎస్ సార్. ఈ డీటెయిల్స్ కావాలి త్వరగా. ఎస్ సార్. కేసు క్లోజ్ చేయడానికి చాలా క్లోజ్గా వచ్చామనిపిస్తుంది. హరియా సార్. ఓకే సార్. ఫర్ లవర్స్ సేక్, చంద్రశేఖర్.
సత్య గారు, మీరు సావిత్రి నాన్నగారు బామ్మగారు కదండి? అవును. నువ్వెవరమ్మా? నేను సావిత్రి ఫ్రెండ్నండి. ఆ ఎదురు ఫ్లాట్ లోనే ఉంటానండి. అలాగా? ఇలా జరిగిందేంటండి? సావిత్రి హత్య చేయడం ఏంటి? సావిత్రి నాకు బాగా క్లోజ్ అండి. తను చాలా మంచిది. దారిలో ఎవరైనా చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని కష్టపడుతుంటే అడగకుండానే వెళ్లి సాయం చేసేది. అంత మంచి మనసున్న సావిత్రి ఒక మనిషిని చంపడమా? నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. నా మనవరాల గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ నమ్మరమ్మా. కాని కోర్టులు పోలీసులు నమ్ముతున్నారే. వాళ్ళకి మంచి చెడు గురించి ఏం తెలుసు? సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చాలు. మీరేమీ బాధపడకండి. సావిత్రికి ఏమీ కాదు. తన మంచితనమే తన్ని కాపాడుతుంది. స్వాతి, స్వాతి, ఇక్కడున్నావా? నీకిక్కడేం పనే? పలకరించిపోదామని వచ్చానమ్మా. పలకరించడానికి పరామర్శించడానికి ఇక్కడెవరైనా చచ్చారా? అన్యాయంగా ఒకరిని చంపారు. ఇలాంటి కొంపలకొస్తే రేపు జనం మనింటికి రావడానికి భయపడి చేస్తారు. ఇప్పుడేమైందనమ్మా అంత మాట అంటున్నావు? ఇంకా ఏం కావాలి? ఒక ఆడపిల్లని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపింది మీ సావిత్రి. అమ్మో అమ్మో, మొగుడినిచ్చి పెళ్లి చేస్తానని ఆ పిల్లని ఇంటికి తెచ్చిందంట. విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగిందంట. చివరికి ఆ పిల్ల ప్రాణాలే తీసింది. ఇంత చేస్తూ ఏమీ తెలియని నంగనచ్చిలాగా ఎంత బాగా తిరిగేది. అమ్మా, ఏంటా మాటలు? అంకుల్ వాళ్ళు బాధపడతారని లేకుండా. నువ్వు వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నావు. నువ్విలా ఈ కొంప చుట్టూ తిరిగితే నువ్వు కూడా జైల్లో ఉన్న బాబతేనని నలుగురు అంటుంటే మనం బాధపడాలి. పద. నమస్తే సార్. ఓ మీరా తీసుకొచ్చారా? తెచ్చాను సార్. ఏది మొన్నట్లా ఈ మంత్ డీటెయిల్స్ తెచ్చావా? మొత్తం తెచ్చావా? మీరు అడిగినట్లే ఈ రోజు వరకు ఆ నెంబర్కి వచ్చిన కాల్ డేటా మొత్తం తీసుకొచ్చాను సార్. గుడ్. కాల్స్కి సంబంధించిన రికార్డ్, కన్వర్జేషన్ ఇవన్నీ ఏం తీసుకురాలేదా? కొంతవరకు కాపీ చేసి ఈ పెన్ డ్రైవ్లో తెచ్చాను సార్. ఓ థ్యాంక్ యూ. ఎస్, ఒక మనిషి ఎదిగిన అద్దెకి జారిన దాని వలన వచ్చే పేరు ఆ మనిషి మీదే కాదమ్మా, తన ఇంటి మీద ఊరి మీద కూడా పడుతుంది. ఈరోజు నీకొచ్చిన పేరేంటో నీకు తెలుసు. ఆ పేరు తొలగించాల్సిన బాధ్యత నీదే. నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను సావిత్రి. ఏ తప్పు చేయని నువ్వెందుకు బాధపడాలి? ఏం చేస్తున్నావు? కొంచెం ఫోన్ ఇవ్వరా? ఓసారి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను. అలా ఇవ్వకూడదు. ప్లీజ్ అండి, 2 మాటలు మాట్లాడి ఇచ్చేస్తాను. కుదరదని చెప్తున్నాను కదా.
ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేసి లోపల పడేశారు. కనీసం నా వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వరా? ఇవ్వకూడదు, అది రూల్. లక్ష్మి, కాకపోతే నీలాంటి అందమైన అమ్మాయిలు అడిగితే ఆ రూల్స్ను కూడా బ్రేక్ చేయాలనిపిస్తుంది. కొట్టకొట్టాలకు కాసేపు కట్టెను వేసే అవకాశం ఇచ్చామనుకో, ఫోన్ ఏంటి సెల్ టవరే పెట్టిస్తా. మాట్లాడుకోవడానికి ఎవరూ లేరని బాధపడుతున్నావుగా, ఒక్కసారి అను. మనసు విప్పి ఎంతసేపు మాట్లాడుకుందామంటే అంతసేపు మాట్లాడుకుందాం. తప్పు సార్, అలా మాట్లాడకండి. నువ్వు చేసిన తప్పు కన్నా ఇదేం పెద్ద తప్పు కాదులే. అయినా నీకు బొత్తిగా బతకడం తెలియనట్టుంది. మాతో మంచిగా ఉంటే ఉన్న సాక్ష్యాలు లేకుండా చేసి బయటపడేలా చేస్తాం. కుదరదు అంటే లేని సాక్ష్యాలు 2 కలిపి శిక్ష పడేలా చేస్తాం. బ్రతకటం నేర్చుకో. బతకడం అంటే అదే అయితే చావనైనా చేస్తాను గాని అలాంటి బతుకు బతకను. పోలీస్ అంటే మనుషులు కాదు సార్, జనాల ధైర్యం. ఆ ధైర్యం తప్పు చేయకూడదు. అయినా నా స్థానంలో నీ అక్కు చెల్లో ఉంటే కూడా ఫోన్ అడిగితే టవర్ పెట్టిస్తావా? కటకటాలకు కర్టన్ వేసి అవకాశం అడుగుతావా? అధికారం ఉంది కదా అని అరవకండి. మీ అధికారం అమాయకుల్ని రక్షించడానికి, అమ్మాయిల్ని ఏడిపించడానికి కాదు సార్. ఏంటి, రిలాక్స్ అయ్యావా? ఎందుకంత టెన్షన్? ఆ రోజు ఇంటికి వచ్చాను, ఏమన్నా అన్నానా? ఇప్పుడు అంతే. ఊర్మిళ చనిపోయిన రోజు సావిత్రి తర్వాత ఎవరైనా వచ్చారా? లేదు సార్. బాగా గుర్చేసుకో. నిజంగా ఎవరు రాలేదు సార్. ఓకే. ఆ రోజు ఇతను ఏమైనా వచ్చాడా? లేదు సార్. ఇతను వచ్చాడా? సార్, ఇతను ఇంట్లోకి రాలేదు కానీ కూరగాయలు తీసుకుని వస్తుంటే ఇంటి ముందు తచ్చట్లాడుతూ నాకు కనిపించాడు సార్. ఎవరు ఏంటని కొంచెం గట్టిగా అడిగేసరికి సమాధానం ఇవ్వకుండా గబగబా వెళ్ళిపోయాడు సార్. తెలియకుండా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇలాగే ఏదైనా కొత్త విషయాలు గుర్తొచ్చినా, మీ మేడం గారు చనిపోవడానికి కారణమని ఏదైనా అనిపించినా నాకు ఫోన్ చేయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. 1 మినిట్. ఇతుంచు. వద్దండి. పర్వాలేదు, తీసుకో. వెళ్ళు. సార్, చాలా ఇంపార్టెంట్ న్యూస్ దొరికింది సార్. ఏంటో అది? హత్య జరిగిన రోజు ఊర్మిళతో చంద్రశేఖర్ చాలాసేపు మాట్లాడాడు సార్. ఆ తర్వాత ఊర్మిళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అయినా చంద్రశేఖర్ చాలాసార్లు ఆ నెంబర్కి ట్రై చేశాడు. ఓ, ఆ కాన్వర్జేషన్ రికార్డ్స్ తెప్పించావా? తెప్పించాను సార్. పెట్టు.
ఎవరు? చెప్పింది అర్థం చేసుకుంటే స్నేహితుణ్ణి, లేదంటే నీ మృత్యుని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎవర్రా నువ్వు? ఏ ఆవేశపడాల్సింది నువ్వు కాదు, నేను. ఏంటి సావిత్రిని ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? అది అడగడానికి నువ్వెవర్రా? సావిత్రి నీడని. తన విషయంలో మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నువ్వుండవు. బెదిరిస్తున్నావా? నేను నీలా కాదు, చెప్పానంటే చేస్తాను. మరోసారి సావిత్రిని ఇబ్బంది పెట్టినట్లు గాని, సావిత్రిని బాధ పెట్టినట్లు గాని తెలిసిందా, నా చేతుల్లో నీ చావు తప్పదు. రేయ్, నీలాంటి వాళ్ళకి భయపడేదాన్ని కాదు నేను. నా గురించి పూర్తిగా తెలియక ఫోన్ చేసినట్టున్నావు. ఫస్ట్ అది తెలుసుకో. చనిపోయిన అమ్మాయి మంచి డేరింగ్ గర్ల్లా ఉంది, బట్ బ్యాడ్ లక్. ఈ కాన్వర్జేషన్ బట్టి చంద్రశేఖర్ ఊర్మిళకి వార్నింగ్ ఇవ్వాలని చూశాడు. ఆ అమ్మాయి కేర్ చేయలేదు, ఈగో హర్ట్ అయింది, మాట వినదనే అర్థమైంది. అందుకే నేరుగా వెళ్లి ఊర్మిళని మర్డర్ చేసుంటాడు. అర్జెంటుగా ఇతన్ని కలిస్తే కేసులో ఒక క్లారిటీ వస్తుంది. రాజు, పెట్రోల్ సార్. ఊర్మిళని కాల్చింది కూడా పెట్రోల్తోనేగా?